హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఐ హోప్ మీరందరూ బాగున్నారనేసి అనుకుంటున్నాను. మీరందరూ ఎలా ఉన్నారనేసి నాకు కమెంట్ ద్వారా అయితే షేర్ చేయండి. ఇదిగోండి, ఈరోజు వ్లాగ్ వచ్చేసి నా డే 9 వెయిట్ లాస్ జర్నీ అయితే స్టార్ట్ చేస్తా ఉన్నాను. ఎంటీ స్టమక్లో ఇదిగోండి, మీరే చూడండి, వెయిట్ అయితే చెక్ చేసుకుంటానా 61.5 ఉంది. సో నా డే 7లో 61.7 ఉందన్నమాట. సో ఈరోజు డే 9 కదా, సో 61.5 ఉంది. 200 grams మాత్రమే వెయిట్ లాస్ అయ్యాను. అంత పెద్దగా ఏమి వెయిట్ లాస్ కాలేదు ఈ 2 daysలో అయితే. ఇంకా బ్రేక్ఫాస్ట్కి అయితే ఈరోజు మిల్లెట్స్ తర్వాత గ్రీన్ గ్రామ్స్ వేసి దోశలాగా చేసుకున్నాను. ఇదైతే నేను నైట్ షూట్ చేసినది అనమాట. నైటే నానబెట్టుకుంటాను ఈ దోశకైతే. ఒక 1/4 కప్ అంతా మిల్లెట్స్, ఇవైతే కోడో మిల్లెట్స్, మీకు నచ్చిన మిల్లెట్స్ తీసుకోవచ్చు, ఇవే తీసుకోవాలని లేదు. మిల్లెట్స్ తర్వాత ఈక్వల్ క్వాంటిటీలో పెసలు అనమాట, గ్రీన్ గ్రామ్స్. పెసలు ఈక్వల్ క్వాంటిటీలో 2 ఈక్వల్ క్వాంటిటీ తీసుకొని దీంట్లోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా మెంతులు వేసేసి కడిగి నీళ్ళు వేసేసి ఓవర్ నైట్ అయితే దీన్ని నానబెట్టేసినాను అనమాట. సో ఇదిగోండి, మార్నింగ్ కల్లా ఇవి బాగా నానుకొని ఉంటాయన్నమాట ఈ విధంగా. సో దీంట్లో ఉండే నీళ్ళన్నీ వంపేసేసి దీన్ని అయితే ఇదిగోండి ఇంకా మిక్సీ జార్లోకి వేసుకుంటాను. దీంతో పాటు నేను కొన్ని ఏమంటారు స్పినచ్, పాలకూర లీవ్స్ కూడా కొన్ని వేస్తాను. తర్వాత కొంచెం అల్లం వేస్తాను. కావాలంటే దీంట్లోకి ఇప్పుడు మనం కొంచెం పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు. అయితే నేను స్కిప్ చేశాను అనమాట, మా పిల్లలు కూడా తింటారు, మరీ కారం అయిపోతుందని నేను స్కిప్ చేశాను. కావాలంటే ఇందులోకే వేసుకోవచ్చు. దీంట్లో కొన్ని వాటర్ వేసేసి జస్ట్ మనం దోశ బ్యాటర్ లాగా మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. మరీ ఎక్కువ వాటర్ వేయకండి, కొంచెం గట్టిగా ఉంటేనే బాగా క్రిస్పీగా వస్తాయి దోశలు అయితే. ఇవి నీళ్ళు వేసేస్తే కొంచెం మెత్తగా అయితే అంత టేస్ట్ అనిపడవు, మెత్తగా ఉంటాయి దోశలు అయితే. దీన్ని బాగా కలిపేసుకున్నాను. ఇంకా అట్లే ఇంకా కొన్ని ఆనియన్స్ కూడాను ఇదిగోండి చాపర్లో అయితే ఇట్లా చాప్ చేసుకున్నాను అనమాట. సన్నగా బాగుంటాయి దానిపైన వేసుకుంటే. ఇదిగోండి, ఇంకా దీంతో అయితే దోశలు చేసేస్తా ఉన్నాను. సో ఈరోజు మార్నింగే ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయలేదు. ఈరోజు మా ఆయన త్వరగా పోయి ఆఫీస్కి అంటే, సో పొద్దున్నే ఇంకా వంట రూమ్లోకి వచ్చేసాను అనమాట. మా ఆయనకి బ్రేక్ఫాస్ట్ చేసి ఇచ్చాకైతే ఇదిగోండి ఇంకా ప్యాన్ వేడయ్యాకైతే ఈ విధంగా దోశలు వేసేసుకున్నాను అనమాట. పర్ఫెక్ట్గా వస్తాయండి, క్రిస్పీగా చాలా బాగుంటాయి. పైన అయితే నేను ఇంకా ఆనియన్స్ చాప్ చేసుకుని ఆనియన్స్ వేసాను. కావాలంటే క్యారెట్, బీట్రూట్ కూడా వేసుకోవచ్చు అనమాట. ఇంకా నాకు టైం లేదు, ఓన్లీ ఆనియన్ ఒకటే చాప్ చేసి వేసాను. ఇంకా 2 పక్కల కాల్ చేశాను అనమాట. సో దీనికి కాంబినేషన్లో అయితే ఇంకా చట్నీ చేశాను, పల్లీ చట్నీ. ఇదైతే ఇంకా మా ఆయనకైతే వడ్డిచ్చేసాను, మా ఆయనకి బ్రేక్ఫాస్ట్లకు అయితే. సో మా ఆయనకి పెడతా ఉంటే వేడి మా ఆయన తింటూ ఎంజాయ్ చేస్తున్నారు. చాలా టేస్టీగా ఉందంట. సో ఖచ్చితంగా ట్రై చేయండి, బ్రేక్ఫాస్ట్లోకి చాలా బాగుంటుంది ఈ రెసిపీ అయితే. మంచి ప్రోటీన్స్, అన్ని ఫైబర్ కంటెంట్ బాగుంటుంది అనమాట. ఫ్రెండ్స్, మా ఆయన అయితే బ్రేక్ఫాస్ట్ చేసేసి ఆఫీస్కి వెళ్ళిపోయారు అనమాట. ఇప్పుడు టైం వచ్చేసి 8 o'clock అయింది. సో ఇప్పుడైతే నేను ఇంకా ఎక్సర్సైజ్ అయితే స్టార్ట్ చేస్తా ఉన్నాను. మా జెస్సీ, మా రిషి ఇద్దరు పడుకున్నారనమాట. సో వాళ్ళు లేసే పాటికి నా ఎక్సర్సైజ్ అయితే ఫినిష్ చేసేసుకుంటాను. వాళ్ళు లేచినారనుకోండి, నాకు అసలు ఇంకా ఎక్సర్సైజ్ చేసేకే వదలలేదు. సో ఫస్ట్ ఫినిష్ చేసేసుకుని తర్వాత వేరే పనులు చేసుకుంటాను. సో నేను మార్నింగ్ అయితే వెయిట్ చెక్ చేసుకున్నాను కదా. సో ఓన్లీ 200 grams మాత్రమే వెయిట్ లాస్ అయ్యింది. సో రోజు మనం అస్సలు ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఈ రోజు అయినట్లు రేపు అయ్యలేదు, రిజల్ట్స్ వచ్చలేదనమాట. సో మీకు కూడా ఇలాగే అవుతుంటే కదా మీరు కంగారు పడాల్సిన అవసరమే లేదు. వెయిట్ లాస్ అనేది రోజు ఒకే రకంగా అసలు అయ్యేది అనమాట, వెయిట్ లాస్ అయ్యేది. సో ఈ వెయిట్ లాస్ అనేది మనం తీసుకునేటువంటి ఫుడ్, సో మంచి ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటానమ్మా, ఫైబర్ ఫుడ్ తీసుకుంటానమ్మా, ఇంకా ఎక్సర్సైజ్ అనమాట. సో ఎక్సర్సైజ్, సో రోజు ఎంత మనము వర్కౌట్ చేస్తున్నాం, ఎన్ని క్యాలరీస్ బర్న్ చేస్తున్నాం అనే దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది. సో మనకి స్లీపింగ్ ప్యాటర్న్ ఎలా ఉంది, సో మంచిగా నిద్రపోతేనే సో మనం తినే ఫుడ్ డైజెషన్ కూడా అవుతుంది, వెయిట్ లాస్ కూడా అవుతుంది. సో స్లీపింగ్ ప్యాటర్న్ పైన కూడా ఆధారపడి ఉంటుంది. తర్వాత స్ట్రెస్ అనమాట. సో మన స్ట్రెస్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, సో స్ట్రెస్ ఎక్కువ ఉందంటే సో మనకి అస్సలు వెయిట్ లాస్ అనేది కాదు. సో కాబట్టి వెయిట్ లాస్ అనేది ఓన్లీ మనం ఎక్సర్సైజ్ డైట్ చేస్తున్నాం కానీ వెయిట్ లాస్ కాలేదంటే వీటి 2 మీద ఆధారపడి ఉంటుంది. ఇవన్నిటి మీద కూడా వెయిట్ లాస్ అనేది ఆధారపడి ఉంటుంది. కాబట్టి సో మనము ఎక్స్పెక్ట్ చేయకండి, సో ఒక రోజు అయినటువంటి వెయిట్ లాస్ ఇంకో రోజు అయ్యలేదు, సో పర్లేదు. సో మనం నిదానంగా వెయిట్ లాస్ అవుదాము. సో ఇంకా లేట్ చేయకుండా అయితే
అయితే నేను నా డే 9 ఎక్సర్సైజ్ అయితే స్టార్ట్ చేస్తాను. సో మీరు కూడా సో డైట్ స్టార్ట్ చేసింటే ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయండి నాతో పాటు కూడాను. సో అస్సలు ఎక్సర్సైజ్ ని స్కిప్ చేయకండి. సో మీకు వీలైనంత వరకు అట్లీస్ట్ 10 to 15 మినిట్స్ అయినా చేసే ట్రై చేయండి ఎక్సర్సైజ్. సో ఎక్సర్సైజ్ చేసే కాలేదనుకోండి అట్లీస్ట్ కాసేపు ఒక 10 మినిట్స్ ఎక్సర్సైజ్ చేసుకొని కాసేపు వాకింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఎక్సర్సైజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. మా ఆయన ఆఫీస్కి వెళ్ళిన తర్వాత అయితే నా ఎక్సర్సైజ్ స్టార్ట్ చేశాను. సో ఈ రోజు అయితే నా రిజల్ట్స్ చాలా తగ్గిపోయింది. సో నేను లాస్ట్ వీడియోస్లో 2 days వన్స్ వెయిట్ చెక్ చేసుకున్నప్పుడు అట్లీస్ట్ నాకు 500 grams 600 grams అట్లా తగ్గాను. సో ఈ రోజు అయితే చాలా తగ్గిపోయింది నా రిజల్ట్స్. దానికైతే నేను చేసిన పెద్ద మిస్టేక్ వెళ్ళండి. నేను కూడా ఒక పెద్ద మిస్టేక్ చేశాను. బుధవారం నేను డైట్ స్కిప్ చేశాను కదా, దానివల్ల అనమాట. సో మనం కన్సిస్టెన్సీగా చేయాలి డైట్. ఒక రోజు డైట్ చేసి ఇంకో రోజు స్కిప్ చేసి అట్లా చేస్తే మనకి రిజల్ట్స్ ఇక ఇలానే ఉంటాయి, అసలు రిజల్ట్స్ ఉండవు సరిగా. సో మనం కన్సిస్టెన్సీగా చేయాలన్నమాట. సో అంతేకాకుండా నేను బుధవారం ఏమైందంటే నేను పగుల్లో బాగా నిద్రపోయాను. ఒక 2 hours పైన నిద్రపోయానులేండి పగుల్లో అయితే. సో ముందు రోజు నాకు నిద్ర ఉండలేదా, ఇంకా హెవీ హెడేక్ గా ఉంటే టాబ్లెట్ వేసేసుకుని బాగా నిద్రపోయాను అనమాట బుధవారం అయితే. సో అది రీజన్ కూడా. సో పగుల్లో నిద్రపోకూడదు. సో మనం ఏదైనా ఒకే టైం సెలెక్ట్ చేసుకోవాలా. సో బెస్ట్ టైం అంటే నైట్ టైమే. అట్లీస్ట్ 6 to 7 hours బాగా నిద్రపోయామంటే బాగుంటది. సో పగుల్లో నిద్రపోయి రాత్రి నిద్రపోతే మన బాడీలో హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ గా ఉంటాయన్నమాట. మనకు అసలు వెయిట్ లాస్ అనేది అయ్యలేదు. సో కాబట్టి సో మనం డైట్ చేసినా ఎక్సర్సైజ్ చేసినా ఏదైనా సరే సో మనకి కన్సిస్టెన్సీగా రోజు ఇడ్చుకుండా చేయాలా. ఇంకా ఎక్సర్సైజ్ విషయానికి వస్తే అస్సలు స్కిప్ చేయొద్దండి. సో ఎక్సర్సైజ్ రోజు చేయండి, అట్లీస్ట్ 10 minutes చేయండి చాలు ఎక్సర్సైజ్. సో మీరు ఎప్పుడు ఫ్రీ ఉంటే అప్పుడు పొద్దున్నే పూట ఒక 10 minutes ఎక్సర్సైజ్ సింపుల్ ఎక్సర్సైజ్ చేసుకొని సాయంత్రం పూట వాకింగ్ చేయండి, అది సరిపోతుంది అప్పటికైతే. ఇంకా పొద్దున్న ఎట్లా ఒక 10 minutes, సాయంత్రం ఒక 1/2 hour చేసినామనుకోండి సో మనకు 40 minutes సరిపోతుంది అనమాట. సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని చూస్ చేసుకొని మిస్ చేయకుండా ఎక్సర్సైజ్ అయితే ఇంక్లూడ్ చేసుకోండి. రిజల్ట్స్ అనేవి సూపర్ గా వస్తాయి. ఒక రోజు మనకి రిజల్ట్స్ కనబడకపోయినా కానీ మీరు అరే రిజల్ట్స్ రాలేదే అనేసి మరి డైట్ ని స్కిప్ చేసేకపోవడము అట్లా అస్సలు కావద్దు. సో మనం ట్రై చేస్తా ఉంటే కీప్ ఆన్ ట్రై చేస్తా ఉండాలా. ఈ రోజు రిజల్ట్స్ రాలేదంటే సో నెక్స్ట్ డే ఇంకొంచెం స్ట్రిక్ట్ గా డైట్ ఎక్సర్సైజెస్ స్ట్రిక్ట్ గా చేసే ట్రై చేస్తా అంటే రిజల్ట్స్ ఆటోమేటిక్ గా వస్తాయి. సో మీరు అస్సలు స్కిప్ చేయొద్దు. సో మీ హోప్ వదులుకోవద్దు, కీప్ ఆన్ ట్రై చేయండి. నేను కూడా అలాగే ట్రై చేస్తాను. ఇదిగోండి ఇంకా నా ఎక్సర్సైజ్ అయితే ఇట్లా కంప్లీట్ అయిపోయింది. ఎక్సర్సైజ్ అయిపోయిన తర్వాత అయితే డీటాక్స్ డ్రింక్ లోకి అయితే ఈరోజు నేను సింపుల్ గా గ్రీన్ టీ చేసుకుంటా ఉన్నాను. ఒక 1 tablespoon గ్రీన్ టీ లీవ్స్ కొన్ని నీళ్ళు వేసి మరిగించుకోవాలా. నేను రోజు చూపించే డీటాక్స్ డ్రింక్స్ కానీ తర్వాత జ్యూసెస్ కానీ చాలా ఎఫెక్టివ్ అండి. ఖచ్చితంగా ఇంక్లూడ్ చేసుకోండి మీ డైట్ లోకి. ఈ గ్రీన్ టీ లీవ్స్ ఉన్నాయి కదా, ఇవి చాలా చేదుగా ఉంటది అనమాట. అందుకే నేను కొంచెం లెమన్ తర్వాత హనీ కూడా వేసుకున్నాను టేస్ట్ కోసం. అయితే నేను రోజు డీటాక్స్ డ్రింకే తీసుకోవట్లేదు, మీరు గమనించినారో లేదో. డే 1 నుంచి ఒక రోజు డ్రింక్ చేసుకుంటాను, ఒక రోజు జ్యూస్ చేసుకుంటాను, వెజిటేబుల్ జ్యూస్. సో రోజు నేను ఒక రోజు రిపీట్ చేసింది ఇంకో రోజు రిపీట్ చేయను. సో కావాలంటే డే 1 నుంచి చూసుకొని రాండి. సో డిఫరెంట్ గా చేసుకుంటాను, మనకి కూడా బోర్ కొట్టదు. అండ్ అట్లే ఒక్కో దాంట్లో ఒక్కొక్క డిఫరెంట్ మనకి ఏమంటారు బెనిఫిట్స్ ఉంటాయి. ఒక్కొక్క డీటాక్స్ డ్రింక్ ఒక్కొక్క జ్యూస్ ఇట్లా చేసుకుంటా వస్తే ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా ఇదిగోండి నా బ్రేక్ఫాస్ట్ లోకి అయితే 2 దోశలు ఇంకా చట్నీ వేసుకొని అయితే ఎంజాయ్ చేస్తా ఉన్నాను. ఈ దోశ బ్యాటర్ ని మనము పులియ పెట్టాల్సిన అవసరం లేదు ఓవర్ నైట్. సో మనం డైరెక్ట్ గా చేసుకోవచ్చు అనమాట. నైట్ నానబెట్టి పొద్దున్నే రుబ్బుకొని దోశలు వేసేసుకోవచ్చు అనమాట. క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి. అసలు ఒకసారి ట్రై చేయండి. ఎంత టేస్ట్ ఉన్నాయంటే నార్మల్ దోశల కంటే ఇవి ఇంకో 2 తిందామనేలా ఉన్నాయండి. ఖచ్చితంగా ట్రై చేయండి, మీరు కూడా ఎంజాయ్ చేస్తారనమాట. బ్రేక్ఫాస్ట్ లో కానీ లంచ్ లో కానీ డిన్నర్ లో కానీ బెస్ట్ కాంబినేషన్ అనమాట. డైట్ చేసే వాళ్ళకి, దోశలు మిస్ అవుతానమే అనుకునే వాళ్ళకి ఇది బెస్ట్. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా నా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఇంకా ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసి ఇంకా లంచ్ కూడా ప్రిపేర్ చేసుకుంటాను. ఈరోజు లంచ్ లోకి కర్రీకి వచ్చేసి బ్యాటిల్ గార్డు టమాటో కర్రీ చేస్తాను అనమాట. అది సొరకాయ టమాటో కర్రీ. సో దీనికైతే ప్యాన్ లో కొంచెం ఆయిల్, ఆవాలు, జీలకర్ర, తర్వాత ఉద్దిబ్యాళ్ళు, శనగబ్యాళ్ళు, ఆనియన్, తర్వాత కరివేపాకు వేసి పోపు అయితే వేయించుకొని ఒక 2-3 టమాటాలని చిన్నగా కట్ చేసి వేసేసుకొని టమాటో మగ్గినాక కట్ చేసిండే
సొరకాయని వేస్తా ఉన్నాను. ఈ సొరకాయని కొంచెం ఫ్రై చేసుకొని దీంట్లోకి పసుపు, తర్వాత కారం పొడి, ధనియా పొడి, తర్వాత చింతపండు రసం కొంచెం వేసి మనకి ఎంత నీళ్ళు కావాలో అంత వాటర్ వేసేసి దీన్ని కొంచెంసేపు ఉడికించుకోవాలన్నమాట. ముక్కలు, సొరకాయ ముక్కలని. సొరకాయ త్వరగానే ఉడికిపోతుంది, ఎక్కువ టైం తీసుకోదు. వాటర్ కూడా ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు దీనికి. దీంట్లోనే సొరకాయలోనే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. ఇంకా ఫైనల్గా అయితే కొంచెం సాల్ట్, పచ్చి కొబ్బరి తురిమిండేది వేసేసుకుంటే సో ఈజీగా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. సొరకాయ కర్రీ అయితే సింపుల్గా చేసేసుకున్నాను ఇట్లా. ఇంకోండి ఇంకా లంచ్లోకి అయితే వైట్ రైస్, సొరకాయ కర్రీ, ఇంకొక చపాతీ చేసుకున్నా. ఈ చపాతీకి పైన కొంచెం ఫ్లాక్ సీడ్స్, చపాతీ తిక్కేటప్పుడు కొన్ని ఫ్లాక్ సీడ్స్ వేసి తిక్కినాను అనమాట. అట్లే కాల్చుకున్నాను, చాలా టేస్టీగా ఉంటుంది. ఇదిగోండి ఇంకా కుకుంబర్ కూడా వేసుకొని నా లంచ్ ప్లేట్ అయితే ఇట్లా ఎంజాయ్ చేశాను అనమాట. సో లంచ్ బాగా తినండి, నేనైతే అంతే లంచ్ టైంలో ఫుల్గా తింటాను. లంచ్ కొంచెం తగ్గించేసామనుకోండి సాయంత్రం కల్లా ఏదో ఒకటి తినాలనే క్రేవింగ్ వచ్చేస్తుంది. కాబట్టి లంచ్ బాగా తినండి. సో మనకి డిన్నర్ కావాలంటే లైట్గా తీసుకోండి. ఇదనమాట నేను ఫాలో అయ్యే రూల్ అయితే. ఇంకా డిన్నర్లోకి అయితే ఏదో లంచ్ బాగా ఎంజాయ్ చేశాను కదా, ఇంకా డిన్నర్కి అయితే సింపుల్ సాలాడ్ చేసుకున్నాను. ఈ సాలాడ్లోకి అయితే కుకుంబరు, క్యారెట్, టమాటో, క్యాప్సికము, ఆనియన్ ఇట్లా చిన్నగా కట్ చేసుకున్నాను అనమాట. కొంచెం కొత్తిమీర చిన్న చిన్నగా అన్ని కట్ చేసుకొని దీంట్లోకి అయితే సాల్ట్, పెప్పర్ పొడి, తర్వాత ఫ్లాక్ సీడ్స్ ఇవి వేయించుకొని అనమాట. సో వేయించుకునే ఫ్లాక్ సీడ్స్ ఒక 2 టేబుల్ స్పూన్లు, అట్లే ఆలివ్ ఆయిల్, ఇది వచ్చేసి ఆలివ్ ఆయిల్, అట్లే పల్లీలు వేయించుకోండి, పల్లీలు, ఒక హాఫ్ లెమన్ అయితే క్వీజ్ చేసుకోవాలన్నమాట. సో నార్మల్ గా సాలడ్స్ తినేకి బోర్ కొడుతూ ఉంటది కదా, ఇట్లా డ్రెస్సింగ్ చేసుకుంటే గిన చాలా టేస్టీగా ఉంటదండి. పల్లీలు, ఫ్లాక్ సీడ్స్ మధ్య మధ్యలో తగులుతూ ఉంటాయి అనమాట, అస్సలు బోర్ కొట్టదు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటది. అండ్ అట్లే మనకి లైట్ డిన్నర్ ఉంటుంది అనమాట. సో మంచి విటమిన్స్, మంచి ఫైబర్ లభిస్తుంది. సో మనకి నైట్ లో ఈజీగా కూడా చేసేసుకోవచ్చు అనమాట. ఇంకా మా ఆయన కూడా ఆఫీస్ నుంచి వచ్చేసి నేను చేసిన సాలాడ్ చూసి నాకు కూడా సాలాడే కావాలా డిన్నర్కి, ఇంకేం వద్దన్నారు. ఇంకిద్దరు కలిసి సాలాడ్ అయితే ఎంజాయ్ చేసాము. తప్పకుండా సాలాడ్స్ ఇంక్లూడ్ చేసుకోండి. అట్లీస్ట్ ఒకసారైనా ఎట్లుంటాయో ఒకసారి చేసుకొని తిందామనన్నా ఒకసారి ట్రై చేయండి. నిజంగా ఇష్టపడతారండి. నేను ఇప్పుడు చూపించిన స్టైల్లో చేసుకోండి మీరు కూడా, చాలా టేస్టీగా ఉంటాయి. వెయిట్ లాస్ కూడా ఫాస్ట్ కావడానికి అయితే హెల్ప్ అవుతాయి. ఇది ఫ్రెండ్స్ నా డే 9 అయితే. ఐ హోప్ మీకు నచ్చిందనేసి అనుకుంటాను. డే 10లో మళ్ళీ కలుద్దాం.